నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం వారాహిదేవి నవరాత్రులు చేసుకుంటూ వస్తున్నాం కదండి. అయితే వారాహిదేవి నవరాత్రులు 9 రోజులు కూడా ముగిసిన తర్వాత అమ్మవారి పీఠాన్ని ఎప్పుడు కదపాలి? 9వ రోజు గురువారం కదపాలా, లేదంటే నెక్స్ట్ డే శుక్రవారం కదపాలా, లేదంటే శనివారం కదపాలా? పూజా పీఠం సపరేట్గా వేసుకునే వాళ్ళు మాత్రమే అమ్మవారి పీఠాన్ని కదపాలా, లేదంటే పూజా మందిరంలో అమ్మవారిని పెట్టుకున్నా సరే అమ్మవారిని కదపాలా? తొలి ఏకాదశి రోజున అమ్మవారి పీఠం పైన స్వామివారిని ఉంచుకొని పూజ చేసుకోవచ్చా? ఇంతకీ ముత్తైదువులకి తాంబూలం ఇవ్వవచ్చా లేదా? ఎవరికైనా భోజనం పెట్టవచ్చా లేదా? టైమింగ్స్తో సహా అన్ని విషయాలు మీకు అర్థమయ్యే విధంగా చెప్తానండి. అయితే నేను ఇంతవరకు వారాహిదేవి నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారికి ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఏ నైవేద్యం నివేదన చేయాలి, ఏ దీపం వెలిగించాలి అనే విశేషాలతో నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి. ప్రతి వీడియోలో కూడా నేను పీఠం ఏది ఎప్పుడు కదపాలనేది నేను షేర్ చేస్తూనే వచ్చానండి. కానీ కొంతమందికి సరిగ్గా అర్థం కాలేదు. అందుకని ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. మనకి వారాహిదేవి నవరాత్రుల్లో 9వ రోజు రేపు రాబోతుందండి. అంటే జూలై 23 గురువారం అయితే రాబోతుంది. ఈ వీడియో నేను ముందు రోజు అయితే అప్లోడ్ చేస్తున్నానండి. అందుకనే రేపు అని చెప్తున్నాను. ఎవరైనా నవరాత్రులు చేసుకోలేదు అని బాధపడుతున్నవారు మనకి రేపు ఒక్కరోజు మాత్రం నవరాత్రి మిగిలిందండి. అందుకని ఎవరికైనా ఈ వీడియో కనిపించింది, మీరు ఈ వీడియో చూస్తున్నారు అని అనుకుంటే రేపు మాత్రం తప్పనిసరిగా అమ్మవారికి పూజను అయితే చేసుకోండి. అయితే 9వ రోజు మనం అమ్మవారికి భోజనం పెడతాము, అలాగే తాంబూలం ఇస్తాము. అమ్మవారికి 9 రోజులు పూజ చేసిన ఫలితం మీకు కలగాలి అంటే 9వ రోజున అమ్మవారికి నేను చెప్పిన విధంగా పూజ చేసుకోండి. తప్పనిసరిగా అమ్మవారి కరుణ కటాక్షాలు ఆశీర్వాదం అన్నీ కూడా మీకు కలుగుతాయి. అయితే 9వ రోజున అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలనేది నేను ఇంతకుముందు వీడియో అయితే అప్లోడ్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది చూడాలనుకుంటే తప్పనిసరిగా చూసి మీరు పూజను అయితే చక్కగా చేసుకోవచ్చు. అలాగే ఏ డౌట్ అయినా సరే నన్ను అడగచ్చు. ఇంతవరకు మన ఛానల్ని ఫాలో అయిన వారు, మన పూజలను చూసి చేసుకున్నవారు, ఎవరికైనా మన వీడియోస్ యూజ్ అయ్యాయి అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. అయితే అమ్మవారికి ఉద్వాసన ఎలా చెప్పాలి, అమ్మవారి పీఠాన్ని ఎలా కదపాలి, పీఠం పైన ఉన్న వస్తువులు ఏం చేయాలి అనేవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. తప్పకుండా చూడండి, మీకు యూజ్ అవుతుంది. నా వీడియోస్ కొంచెం పెద్దగానే ఉంటాయండి. అన్ని విషయాలు డీటెయిల్గా చెప్తాను కాబట్టి కొంచెం పెద్దగా ఉంటాయి. మీకు కనుక బోర్ కొట్టినట్లయితే వీడియో పైన సెట్టింగ్స్ అని ఉంటుందండి. సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి ప్లేబ్యాక్ స్పీడ్ అని వస్తుంది. ఆ స్పీడ్ పెంచుకుంటే కొంచెం వీడియో అనేది స్పీడ్గా అయిపోతుంది. మీకు కూడా బోర్ కొట్టదు. తెలియని వారి కోసం చెప్తున్నానండి, తెలిస్తే వదిలేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకి వారాహిదేవి గుప్త నవరాత్రులు ఈ 2026 సంవత్సరంలో జూలై 15 బుధవారం నుండి ప్రారంభమయ్యాయండి. ఇంకెప్పుడు ముగుస్తాయంటే జూలై 23 గురువారం 9వ రోజు వస్తుందండి. ఈ రోజుతో మనకి నవరాత్రులు అనేవి ముగుస్తాయి. 9 రోజులు అమ్మవారికి పూజలు చేసుకునేవారు 9వ రోజున అమ్మవారిని కదపాలా, లేదంటే 10వ రోజున కదపాలా అని అంటే మనకి నవరాత్రి అంటే నవ అంటే 9, రాత్రి అంటే నైట్ అని అర్థం. అంటే 9 రాత్రులు అనమాట. అంటే 9 రాత్రులు గడవాలని అర్థం. మనకి నవరాత్రులు 15వ తేదీ నుండి మొదలుకొని 23తో ముగుస్తున్నాయి. మనకి ఆ విధంగా చూసుకున్నట్లయితే 9వ రోజు రాత్రి 23 గడవాలండి. అలా అయితేనే 9 రోజులు నవరాత్రులు చేసిన పూజా ఫలితం మీకు దక్కుతుంది. అదే మీరు 9వ రోజు 23వ తేదీన కదిపేసినట్లయితే 22వ తేదీ వరకు మీరు నవరాత్రులు చేసిన వారు అవుతారు. అంటే 8 రోజులు మాత్రమే మీరు చేసిన వారు అవుతారు. ఎందుకంటే 23వ తేదీన రాత్రి గడవక ముందే అమ్మవారిని కదిపేస్తారు కాబట్టి ఆ రోజు లెక్కలోకి రాదు. మరి ఏం చేయాలండి అంటే 10వ రోజున కదపాలండి. అయితే మనకి మామూలుగా వేరే వారాలు ఏ వచ్చినా సరే మనం 10వ రోజున అమ్మవారిని కదిపేసి తీసేస్తాము. కానీ మనకి ఈసారి 24వ తేదీన శుక్రవారం అయితే వచ్చిందండి. మనం అమ్మవారిని శుక్రవారం మంగళవారాల్లో అమ్మవారి పీఠాన్ని కదిపి అమ్మవారిని పంపించము. ఎందుకంటే మన ఇంటికి వచ్చిన అమ్మవారిని మన ఇంటి ఆడపడుచుగా భావిస్తామండి. అందుకనే మన ఇంటికి వచ్చిన అమ్మవారిని శుక్రవారం మంగళవారాల్లో ఇంటి బయటకు పంపించము. అందుకని ఈ రోజు అమ్మవారిని ఎట్టి పరిస్థితుల్లో కదపకూడదు. అమ్మవారికి ఉద్వాసన చెప్పి అమ్మవారి పీఠాన్ని కదపాలంటే సరైన సమయం జూలై 25 శనివారం మాత్రమేనండి. మీరు శనివారం అమ్మవారికి ఉద్వాసన చెప్పి అమ్మవారి పీఠాన్ని కదిపితేనే మీకు సంపూర్ణ పూజా ఫలితం అనేది దక్కుతుంది. శనివారం ఉదయం 10 గంటల లోపలైనా లేదంటే సాయంత్రం చీకట పడకముందు అంటే 6 గంటల కన్నా ముందే మీరు అమ్మవారి పీఠాన్ని కదపాల్సి ఉంటుంది. మేము ఇన్ని రోజులు అమ్మవారిని ఉంచి పూజ చేయలేమండి అని అనుకునే వారికి మాత్రమే చెప్తున్నానండి. అలాంటి వారు గురువారం మీరు పీఠాన్ని అయితే కదిపేయచ్చు. రాత్రి వేళల్లో అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పకూడదు కాబట్టి అందుకని గురువారం సాయంత్రం వేళల్లో కొంచెం త్వరగా అమ్మవారికి పూజ అనేది చేసేసి దీపం ఉండగానే మీరు అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పేయండి. అంటే గురువారం సాయంత్రం 6 గంటల లోపలే మీ పూజ అయిపోవాలి. అలాగే అమ్మవారికి ఉద్వాసన కూడా అయిపోవాలి. అంటే ఇది ఎవరికైతే మేము శనివారం వరకు అమ్మవారిని ఉంచుకోలేమని అనుకునే వారికి మాత్రమే చెప్తున్నానండి. అయితే మేము 9 రోజులు పూజలు అయితే చేయలేదండి. ఒక 3 రోజులు కానీ 5 రోజులు కానీ లేదంటే ఒక్క రోజు కానీ చేయాలనుకుంటున్నాము. మరి మేము ఎప్పుడు పీఠాన్ని కదపాలని అడుగుతున్నారు.
అనుకునేవారు పంచమి నుండి స్టార్ట్ చేసి 3 రోజులు చేయాలనుకునేవారు 22వ తేదీన బుధవారం అమ్మవారి పీఠాన్ని కదపాలండి. అయితే ఈ రోజు అయిపోయింది కాబట్టి ఆల్రెడీ కదిపేసి ఉంటారు. ఒకవేళ 5 రోజులు పూజ చేయాలనుకునేవారు పంచమి నుండి స్టార్ట్ చేస్తే 5వ రోజు గురువారమే వస్తుంది కాబట్టి ఫ్రైడే కూడా అమ్మవారికి యథావిధిగా సింపుల్గా పూజ చేసుకున్న తర్వాత శనివారం మాత్రమే మీరు కూడా కదపాలి. అయితే మేము ఒక్కరోజు మాత్రమే పూజ చేయాలనుకున్నామండి, మరి నెక్స్ట్ డే కదిపేయొచ్చా అంటే మీరు ఆ నెక్స్ట్ డే శుక్రవారం రాకుండా ఉన్నట్లయితే మీరు కదిపేయచ్చు. అంటే మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే బుధవారం ఒక్కరోజు చేద్దాం అనుకునేవారు ఒక్కరోజు చేసుకున్న తర్వాత రాత్రి గడిచిన తర్వాత నెక్స్ట్ డే గురువారం మీరు అమ్మవారి పీఠాన్ని కదిపేయచ్చు. ఇలా మీరు ఏ విధంగా అమ్మవారికి ఉద్వాసన చెప్పాలనేది మీరే నిర్ణయించుకోవాలి. అమ్మవారికి చేసే పూజ ఎంత ముఖ్యమో ఉద్వాసన కూడా అంతే ముఖ్యమండి. ఉద్వాసన అంటే ఆ అమ్మవారు మనం చేసిన పూజని స్వీకరించి మనల్ని ఆశీర్వదించి మన ఇంటి నుంచి వెళ్ళడం అని అర్థం అండి. అసలు ఉద్వాసన ఎందుకు చెప్తామంటే అమ్మవారిని రోజు కూడా పంచభక్ష పరమాన్నాలతో దీపారాధనలతో ఎంతో చక్కగా అమ్మవారిని పూజిస్తాం కదా. అయితే ఆ విధంగా మనకి రోజు కుదరచ్చు కుదరకపోవచ్చు. అందుకని అమ్మ నాకు శక్తి కొలది మిమ్మల్ని పూజించాను తల్లి, నా పూజను అంతటినీ కూడా స్వీకరించి నన్ను ఆశీర్వదించి ఇప్పుడు వెళ్ళి మళ్ళా వచ్చే సంవత్సరం రా తల్లి అని ఆ అమ్మకి చెప్పడమే ఉద్వాసన. అయితే పీఠం వేసుకునేవారు అమ్మవారికి తప్పనిసరిగా ఉద్వాసన అనేది చెప్పి తీరాలండి. అయితే మరి మేము పూజా మందిరంలోనే అమ్మవారిని పెట్టుకొని పూజించుకున్నామండి, మరి మేము కూడా ఉద్వాసన అనేది అమ్మవారికి చెప్పాలా అంటే పూజా మందిరంలో చేసుకునే వారికి ఇవేమీ వర్తించవండి. కానీ అమ్మవారి ఫోటోని డైలీ మేము పూజా మందిరంలోనూ ఉంచుకుంటామని అనుకునేవారు మాత్రం మీరు ఉద్వాసన అనేది ఏమీ చెప్పనవసరం లేదండి. మీరు ఎప్పుడు ఎలా అయితే పూజా మందిరంలో పూజ చేసుకుంటారో అదే విధంగా చేసుకోవచ్చు. లేదండి మేము ఈ నవరాత్రుల్లోనే అమ్మవారిని తెచ్చుకొని పెట్టుకున్నాము, నవరాత్రులు అయిపోయిన తర్వాత అమ్మవారి ఫోటోని తీసి దాచిపెట్టేసుకుంటామని అనుకునేవారు మాత్రం అమ్మవారికి తప్పనిసరిగా ఉద్వాసన అయితే చెప్పాలి. మరి అమ్మవారి ఫోటో ప్రతినిత్యం పూజా మందిరంలో ఉంచుకుంటే నాన్ వెజ్ తినకూడదా, రోజు పూజలు చేయాలా అని అంటే అదేమీ అవసరం లేదండి. మీరు మనం అందరి దేవుళ్ళతో అమ్మవారిని పెట్టుకుంటాం కాబట్టి మీరు ఎప్పుడైతే అమ్మవారికి పూజ చేయాలనుకుంటున్నారో ఆ రోజు నాన్ వెజ్ తినకుండా అమ్మవారికి పూజ చేసుకుంటే సరిపోతుంది. అయితే ముఖ్యంగా అమ్మవారికి శుక్రవారం అంటే ఇష్టం, పంచమి అంటే ఇష్టం. ఈ రోజుల్లో మీరు అమ్మవారికి పూజనైతే చేసుకోవడానికి ప్రయత్నించండి. మరి అమ్మవారి నవరాత్రుల్లో మాత్రమే అమ్మవారి ఫోటోని విగ్రహాన్ని తెచ్చుకున్నామండి. మరి నవరాత్రులు పూర్తయిన తర్వాత అమ్మవారి ఫోటోని విగ్రహాన్ని ఏం చేయాలనంటే మీరు చక్కగా అమ్మవారి ఫోటోని విగ్రహాన్ని చక్కగా ఒక మంచి ప్లేస్లో దాచిపెట్టుకోండి. అంటే మైలుగాలు అది తగిలిన చోట దాచిపెట్టుకోండి, ఏమీ తప్పులేదండి. మళ్ళీ అమ్మవారికి ఎప్పుడైతే మీరు పూజ చేసుకోవాలనుకుంటారో మళ్ళీ అప్పుడు తీసి అమ్మవారిని పెట్టుకొని నిరభ్యంతరంగా పూజలు అనేవి చేసుకోవచ్చు. అయితే అమ్మవారికి ఉద్వాసన జూలై 25వ తేదీన శనివారం చెప్పాలని అంటున్నారు కదండి. మరి ఆ రోజు మనకి తొలి ఏకాదశి అయితే రాబోతుంది. మరి తొలి ఏకాదశి రోజున స్వామివారిని పూజిస్తాం కదా, మరి స్వామివారిని ఈ అమ్మవారి పీఠం పైన పెట్టుకొని పూజ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి. స్వామివారిని కూడా అదే పీఠం పైన పెట్టుకొని చక్కగా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. అయితే స్వామివారిని కనుక పెట్టుకున్నట్లయితే ఆ రోజు పీఠాన్ని అయితే కదపకూడదండి. నెక్స్ట్ డే ఆదివారం అంటే జూలై 26వ తేదీన ఆదివారం మాత్రమే పీఠాన్ని కదపాల్సి ఉంటుంది. తొలి ఏకాదశి పూజ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి, తప్పకుండా చూడండి. కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకున్న డౌట్స్ ఏమన్నా సరే నన్ను అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా ముత్తైదువులకి తాంబూలం ఇవ్వచ్చా లేదా, ఇస్తే ఏ రోజు ఇవ్వాలి? గుప్త నవరాత్రులు అంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, గోప్యంగా చేసుకునే నవరాత్రులు అని అర్థం. మనం నిత్యం పూజా మందిరంలో చేసుకునే పూజ ఎవరికి చెప్పం కదా, అలానే ఈ గుప్త నవరాత్రులు కూడా అమ్మవారికి చేసే పూజల గురించి కూడా ఎవరికి చెప్పకూడదండి. అయితే మేము ఎవరికి చెప్పలేదండి, కానీ తాంబూలం ఇవ్వచ్చని అడుగుతున్నారు. మీరు ఎవరికైనా చెప్పినా చెప్పకపోయినా సరే మీ ఇంటికి తాంబూలం అందుకోవడానికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తెలుస్తుంది కాబట్టి అందుకనే తాంబూలం అనేది మీరు అమ్మవారికి ఇచ్చేయండి, సరిపోతుంది. అంతకీ మీకు ఇవ్వాలి అనుకుంటే నవరాత్రులు అయిపోయిన తర్వాత ఏదైనా గుడికి వెళ్ళి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడున్న ముత్తైదువులకి ఎంతమందికి అయితే మీరు తాంబూలం ఇవ్వాలనుకుంటున్నారో అంతమందికి అక్కడున్న ముత్తైదువులకి తాంబూలం అనేది ఇచ్చేయండి. తాంబూలం ఇస్తానంటే ఏ ముత్తైదువ కాదనరు. అయితే పూజ కోసమని చెప్పకుండా అమ్మవారి పూజ చేసుకున్నాము తాంబూలం అందుకోండి అని అంటే ఎవరైనా సరే అందుకుంటారు. ఈ విధంగా మీరు తాంబూలం అనేది ఇవ్వచ్చండి. అయితే ఈ తాంబూలం అనేది మీరు నవరాత్రుల్లో ఇవ్వచ్చండి, లేదంటే నవరాత్రులు లాస్ట్ డే అయినా ఇవ్వచ్చు, లేదంటే నవరాత్రులు అయిపోయిన తర్వాత కూడా ఇవ్వచ్చండి. గురువారం, శుక్రవారం, శనివారం ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా సరే మీరు తాంబూలం అయితే ఇవ్వండి. అది కూడా ఇంటికి పిలిచి కాదు, గుడిలో ఎవరికైనా ముత్తైదువులకి ఇచ్చేయండి. ఒకవేళ మీరు పూజ చేసుకుంటున్నాము అనే విషయం మీ నైబర్స్కి మీ చుట్టాలకి తెలిస్తే కనుక
కనుక వాళ్ళని పిలిచి ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి మళ్ళీ మనం చెప్పవలసిన పని ఏం లేదు కాబట్టి అందుకని వాళ్ళని ఒకళ్ళని ఇద్దరిని పిలిచి తాంబూలం అయితే ఇవ్వండి. ఇంక తర్వాత అమ్మవారి నవరాత్రుల సందర్భంగా మేము భోజనం పెట్టాలనుకుంటున్నామండి. మరి నవరాత్రుల్లో భోజనం పెట్టవచ్చా అని అడుగుతున్నారు. మీరు భోజనం పెట్టినా ముత్తైదులకు తాంబూలం ఇచ్చినా ఏ పని చేసినా మీరు పూజ చేస్తున్నారనే విషయం పైన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అందుకని ఇలాంటి పనులు ఏమీ చేయకూడదండి. అంతకీ మీరు పెట్టాలి అనుకుంటే ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ అన్న సంతర్పణ లాంటివి ఏర్పాటు చేస్తే చాలా మంచిది. అయితే ఈ అన్న సంతర్పణ కార్యక్రమాలు లాంటివి గురువారం కానీ లేదంటే శుక్రవారం కానీ ఏర్పాటు చేయండి. శనివారం అయితే ఏకాదశి కాబట్టి చాలామంది ఉపవాసం ఉంటారు. అందుకని ఆ రోజు ఎక్కువ మంది మీరు తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయరు కాబట్టి అందుకని ఈ 2 రోజుల్లో ఏర్పాటు చేసుకోండి. నవరాత్రులు అన్ని రోజులు కూడా అమ్మవారిని చీకటితోటే అమ్మవారిని పూజించామండి. మరి శుక్రవారం ఏ సమయంలో పూజించాలని అంటే నవరాత్రులు ఉన్నప్పుడే అమ్మవారిని నైట్ పూజించాలి, మిగిలిన రోజుల్లో డే అప్పుడు పూజించాలని ఏమీ లేదండి. ఆ అమ్మవారికి చీకటి అంటే ఇష్టం. అందుకనే అమ్మవారిని చీకటి దేవత, రాత్రి దేవత అని అంటారు. మనం రాత్రి వేళల్లో అమ్మవారిని పూజిస్తేనే మన పూజలు అమ్మవారి స్వీకరిస్తుంది కాబట్టి మీరు నవరాత్రులు అన్ని రోజులు ఏ సమయానికి చేసుకున్నారో అదే సమయానికి శుక్రవారం కూడా చేసుకోండి. అయితే శుక్రవారం ఏ దీపం వెలిగించాలని అడుగుతున్నారు. శుక్రవారం వెలిగించవలసిన దీపం అంటూ ఏమీ లేదండి. మనం నవరాత్రులు 9 రోజులు కూడా 9 రకాల దీపాలతో పూజ ఏదైతే చేసుకున్నామో 10వ రోజు అమ్మవారికి వెలిగించవలసిన ప్రత్యేక దీపం అంటూ ఏమీ లేదు. మీ దగ్గర ఉన్న కుందుల్లో దీపారాధన చేసుకొని పాలో పల్లో ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టి సింపుల్గా పూజ అనేది చేసేసుకోండి. మరి నాన్ వెజ్ ఎప్పుడు తీసుకోవాలండి? మేము నవరాత్రులు అన్ని రోజులు కూడా నాన్ వెజ్ జోలికి వెళ్ళలేదు. మరి నాన్ వెజ్ ఎప్పుడు తీసుకోవాలని అడుగుతున్నారు. నాన్ వెజ్ కూడా మీరు అమ్మవారి పీఠం కదిపేసిన తర్వాత మాత్రమే తీసుకోవాలండి. మరి అమ్మవారి పీఠాన్ని కదిపేసిన రోజు తీసుకోవచ్చా అంటే అమ్మవారి కదిపేసిన తర్వాత ఇంక మీ ఇష్టం అండి. మరి మేము నవరాత్రులు అన్ని రోజులు కూడా ఉపవాసం ఉన్నామండి. మరి నవరాత్రులు అయిపోయిన తర్వాత శుక్రవారం శనివారం కూడా ఉపవాసం ఉండాలా అని అంటే మనం ఎలాగో శనివారం ఏకాదశి కాబట్టి ఉపవాసం ఉంటాము. మధ్యలో ఒకరోజు శుక్రవారం ఉంది, ఆ రోజు కూడా ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. మేము ఉండలేమండి అని అనుకుంటే గురువారం వరకు ఉపవాసం ఉంటే సరిపోతుందండి. ఇంకా శుక్రవారం నుంచి మీరు యథావిధిగా భోజనం అనేది చేసేవచ్చు. అయితే శాకాహార భోజనం మాత్రమే తీసుకోవాలి. ఇంకా శనివారం అమ్మవారి పీఠాన్ని ఎలా కదపాలి, అమ్మవారికి ఉద్వాసన ఎలా చెప్పాలి, అమ్మవారి పీఠం పైన ఉన్న వస్తువుల్ని ఏం చేయాలి అనేవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఇంతవరకు నన్ను అడిగిన కామెంట్స్ అన్నిటికీ కూడా నేను సమాధానం ఇచ్చానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడమో లేదంటే నెక్స్ట్ వీడియోలో షేర్ చేయడమో చేస్తాను. అయితే చాలామంది మేము చేసుకున్న అమ్మవారి పూజ తాలూకా ఫొటోస్ మీకు ఎలా పంపించాలక్క అని అడుగుతున్నారు. ఆ అమ్మను దర్శించుకునే భాగ్యం నాకు కూడా కావాలండి. అందుకని నాకు ఇన్స్టాగ్రామ్లో పంపించండి. హౌస్ ఆఫ్ ఐడియాస్ ఇన్స్టాగ్రామ్ అని ఉంటుంది. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు నాకు ఆ అకౌంట్కి ఫొటోస్ అనేవి పంపించవచ్చు. ఎంతో భాగ్యం ఉంటేనే తప్ప నవరాత్రులు పూజలు అనేవి చేయలేమండి. మీకు ఆ భాగ్యం కలిగింది అంటే మీరు ఎంతో అదృష్టవంతులని అర్థం. ఆ అమ్మవారిని పూజించి ఆ అమ్మ ఆశీర్వాదం పొందిన వారు ఎంతో మంది అండి నాకు కామెంట్స్లో చెబుతూ ఉంటారు. మాకు సంతానం కలిగిందని, ఇల్లు కట్టుకున్నామని, పెళ్లి జరిగిందని, మాకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగాయని, మేము ఇప్పుడు హ్యాపీగా ఉన్నామని, ఆ వారాహీదేవి నవరాత్రులు చేసుకోవడం వల్లే మేము ఇలా ఉన్నామని నాకు కామెంట్స్లో చెబుతూ ఉంటారండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా వీడియోస్ చూసి నా పూజా విధానాలు నచ్చి వాళ్ళు కూడా చక్కగా వాళ్ళ ఇంట్లో పూజలు చేసుకోవడం వల్లనే ఆ అమ్మ భాగ్యం వాళ్ళకి కలిగిందని నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మరి మీకేం జరిగిందండి? మీరు ఇన్ని సంవత్సరాలుగా అమ్మకి పూజ చేస్తున్నారు, ఇన్ని వీడియోస్ చేస్తున్నారు, ఇంతమంది చేత పూజ చేయిస్తున్నారు. మరి మీకేం జరిగింది అని మీరు నన్ను అడగచ్చు. నాకు ఇది జరిగింది అని అయితే నేను చెప్పలేనండి. కానీ ఇంతవరకు మేము ఎలాంటి ఆర్థిక సమస్యలు అవి లేకుండా చక్కగా హ్యాపీగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు అవి లేకుండా మా ఇంటిల్లపాది అందరం సంతోషంగా ఉన్నాము అంటే ఆ భాగ్యం ఆ అమ్మవారిదేనండి. నాకు వచ్చే ప్రతి కష్టం నుండి కూడా ఆ అమ్మ నన్ను బయటపడేస్తుందండి. ఆ అమ్మ మనల్ని ఖచ్చితంగా కాపాడుతూనే ఉంటుందండి. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మా వారికి పెద్ద యాక్సిడెంట్ జరగబోయేది, కానీ ఆ అమ్మ దయ వల్లే చిన్న దెబ్బలతో బయటపడ్డారు. అందుకని ప్రతి సంవత్సరం కూడా ఆ అమ్మని నేను పూజించడం మాత్రం అస్సలు మిస్ చేయనండి. నాతో పాటు మీరు కూడా చేసుకోవాలన్న ఉద్దేశంతో నాకు ఎంత అయినా సరే వీడియోస్ అయితే తప్పనిసరిగా పెడతాను. అసలు యాక్చువల్గా పంచమి పూజ అయిన తర్వాత నేను ఇంకా వీడియోస్ అయితే పెట్టకూడదు అనుకున్నానండి. కానీ నన్ను నమ్ముకొని పూజలు చేసుకుంటున్న వారు మధ్యలో ఆపడం అంత సబబు కాదు కదా అని నేనే నాకు ఒంట్లో బాగోకపోయినా అమ్మ నువ్వే నా చేత పూజ చేయించుకో, నాకు శక్తి నువ్వు తెల్లి అని ఆ అమ్మకి చెప్పుకొని నేను అన్ని రోజులు పూజలు చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. మీకు ఎంతవరకు ఉపయోగపడ్డాయి అనేది నాకైతే తెలీదు, అది మీరే చెప్పాలి. రీసెంట్గానే మేము హౌస్ షిఫ్ట్ అయ్యామని చెప్పాను కదండి. అందుకని ఏ వస్తువు ఎక్కడుందనేది కూడా నాకు అంతగా ఐడియా లేదు. కానీ నాకు ఉన్నంతలో కలిగినంతలో ఆ అమ్మవారికి పూజ చేసుకోగలిగాను. అలాగే మీకు వీడియోస్ కూడా షేర్ చేయగలిగాను. అంతా
ఆ అమ్మ దయ అండి. ఆ అమ్మ దయ లేకపోతే ఏమీ జరగదు. అమ్మ రూపమే చూడటానికి ఉగ్రంగా ఉంటుందండి, కానీ అమ్మ మనసు చాలా వెన్నతో సమానం, చాలా శాంత స్వరూపిణి. ఇన్ని సంవత్సరాలుగా ఆ అమ్మకి పూజలు చేసుకుంటూ వస్తున్నానండి. ప్రతి వీడియో కూడా మన ఛానల్లో వీడియో ఉంటుంది. 3 లేదా 4 సంవత్సరాల నుంచి నాకు అంతగా గుర్తులేదు. ప్రతి సంవత్సరం కూడా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇన్ని సంవత్సరాలుగా అమ్మ నా పైన ఎప్పుడూ ఆగ్రహం చూపించలేదండి. ఎప్పుడు నా కష్టం నుండి నన్ను ఎప్పుడు బయటపడేస్తూనే ఉంటుంది. నాకు ఒక మంచి దారి అనేది చూపిస్తూనే ఉంటుంది. కానీ ఇదంతా కూడా మనం గ్రహించము, మనకంత శక్తి ఉండదు. ఏదైనా అవ్వకపోతే మాత్రం దేవుణ్ణి మనం నిలదీస్తాము. అయితే మాత్రం దేవుళ్ళు చేశారనేది మాత్రం మనకి గుర్తురాదు. కానీ అన్నీ కూడా మనం చేసిన పాప పుణ్యాల కారణంగానే అన్నీ జరుగుతూ ఉంటాయండి. మనం దేన్ని తప్పించలేము, కానీ మనం భక్తి శ్రద్ధలతో చేసినటువంటి పూజ మాత్రమే మనల్ని తప్పించగలుగుతుంది. అందుకనే మనం ఏ దేవుడికైనా సరే భక్తి శ్రద్ధలతో పూజ చేయడం ముఖ్యం. ఇంతేనండి నేను చెప్పాల్సినవి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో అమ్మవారి పీఠాన్ని ఎలా కదపాలి, అమ్మవారికి ఉద్వాసన ఎలా చెప్పాలి అనేవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది, యూస్ అయింది అని అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే హైప్ ఆప్షన్ కూడా ఇవ్వండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.